మన ఇంటి ఆవరణంలో పెంచే చెట్లు మన జీవన విధానాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ఆధ్యాత్మిక శక్తిని ప్రభావితం చేస్తాయి. కొన్ని చెట్లు శుభాన్ని తీసుకువస్తాయి, మరికొన్ని చెట్లు అశుభాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క చెట్టు గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం, ఇది టాన్యా స్పిరిచువల్ వైబ్స్. మన రోజువారీ జీవితంలో జరిగే చిన్న విషయాల వెనక దాగున్న పెద్ద ఆధ్యాత్మిక సత్యాలను మనమిక్కడ కలిసి తెలుసుకుందాం. చింత చెట్టు మనకు పులుపు రుచి ఇస్తుంది, కానీ ఇంటి మధ్యలో పెంచితే కుటుంబంలో కలహాలు వస్తాయని పెద్దలు చెబుతారు. దీని నీడలో ఎక్కువసేపు కూర్చుంటే మనసు భారంగా మారుతుంది. వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం దగ్గర పెంచితే దోషం వస్తుంది. పురాణాల్లో చింత చెట్టు కింద దుష్టశక్తులు వాసం చేస్తాయని చెప్పబడింది. మర్రి చెట్టు పవిత్రమైనది. దేవాలయాల వద్ద దీన్ని పూజిస్తారు, కానీ ఇంటి ఆవరణంలో పెంచితే గృహశాంతి తగ్గుతుంది. ఇంటి మధ్యలో పెంచితే ఆర్థిక సమస్యలు వస్తాయి. ఋషులు తపస్సు చేసినా గృహంలో పెంచితే అది అశుభప్రదంగా మారుతుంది. వెదురు వేగంగా పెరుగుతుంది, కానీ ఇంటి ఆవరణంలో పెంచితే ఆర్థిక నష్టాలు వస్తాయని నమ్మకం. ఇంటి మూలల్లో పెంచితే దోషం వస్తుంది. వెదురు శ్మశానాలలో ఎక్కువగా కనిపిస్తుంది, అందుకే దీన్ని అశుభప్రదంగా భావిస్తారు. చెరుకు వ్యవసాయానికి మంచిది, కానీ ఇంటి ఆవరణంలో పెంచితే దోమలు, పాములు ఆకర్షిస్తాయి. ఇంటి లోపల పెంచితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. చెరుకు శివుడి విల్లుకి ప్రతీక, కానీ గృహంలో పెంచితే అది అశుభప్రదం. మామిడి పవిత్రమైనదే. మామిడి పత్రం శుభప్రదమైనదే. అయినా చెట్టు ఇంటి మధ్యలో పెంచితే ఆరోగ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతారు. కలహాలు వస్తాయి, అందుకే దీన్ని గృహంలో పెంచకూడదు. జామ చెట్టు ఇంటి ఆవరణంలో పెంచితే దోమలు, పురుగులు ఎక్కువవుతాయి. వాస్తు ప్రకారం అశుభప్రదంగా భావిస్తారు. జామ చెట్టు కింద దుష్టశక్తులు వాసం చేస్తాయని కొందరు చెబుతారు. రెడ్ శాండల్వుడ్. ఎర్రగచి పవిత్రమైనదే, కానీ ఇంటి ఆవరణంలో పెంచితే కలహాలు, కోపం పెరుగుతాయని నమ్మకం. యజ్ఞాలలో ఉపయోగిస్తారు, కానీ గృహంలో పెంచితే అశుభం. తాటి చెట్టు ఎత్తుగా పెరుగుతుంది, కానీ ఇంటి ఆవరణంలో పెంచితే ప్రమాదాలు వస్తాయని పెద్దలు చెబుతారు. తాటి చెట్టు శ్మశానాలలో ఎక్కువగా కనిపిస్తుంది, అందుకే దీన్ని గృహంలో పెంచకూడదు. బొప్పాయి ఆరోగ్యానికి మంచిది, కానీ ఇంటి ఆవరణంలో పెంచితే వాస్తు ప్రకారం అశుభప్రదంగా భావిస్తారు. కలహాలు వస్తాయి, దుష్టశక్తులు వాసం చేస్తాయని నమ్మకం. కంటక వృక్షాలు, అలోవెరా టైప్. కంటక వృక్షాలు ఇంటి ఆవరణంలో పెంచితే కలహాలు, శత్రుత్వం పెరుగుతాయని నమ్మకం. దోషం వస్తుంది, దుష్టశక్తులను ఆకర్షిస్తాయని పెద్దలు చెబుతారు. అందుకే మనం చెట్లు పెంచేటప్పుడు వాటి శక్తిని, వాటి ప్రభావాన్ని గమనించి పెంచాలి. శుభప్రదమైన చెట్లు మన ఇంటికి శాంతి, ఆరోగ్యం, సంపదను తీసుకువస్తాయి. అశుభప్రదమైన చెట్లు దూరంగా ఉంచితే మన జీవితం సుఖ సంతోషాలతో నిండుతుంది. ఈ విషయం మీ మనసును తాకితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ వాళ్లతో షేర్ చేయండి. ఇంకా టాన్యా స్పిరిచువల్ వైబ్స్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.